ఇంట్లో ఎవరూ లేరు బాబు. మీ మామయ్య గారికి సీరియస్ అని ఫోన్ వచ్చింది. అందరూ అక్కడికే వెళ్ళారు. మిమ్మల్ని వెంటనే అక్కడికి వచ్చేయమన్నారు. మీరు ఎన్ని చెప్పినా ఆ రోజులు వేరు బావగారు. అది కాదు బావగారు, మీరు ఎన్ని చెప్పండి. సరే ఇక మీరు చెప్పిన తర్వాత మేమేం కాదంటాం. మీరు మగ పెళ్లి వాళ్ళు, మిమ్మల్ని కాదని మేమేం చేయగలం చెప్పండి. బావగారు అడుగో మా అల్లుడు మాటల్లో రానే వచ్చేసాడు. నీకు నిండా నూరేళ్ళు ఆయుష్యా. రావయ్యా అల్లుడు, రారా, నీకోసమే వెయిటింగ్. అది నీ పెళ్లి చూపులరా. ఆ మాట అంటే నువ్వు రావని మేము ఇలా అరేంజ్ చేసాం. అబ్బాయి వచ్చాడుగా, ఇంకా ఆలస్యం ఎందుకు? అమ్మాయిని తీసుకురండి. సుభద్ర అమ్మాయిని తీసుకురావాల్సిన అవసరం లేదు. ఏమిట్రా నువ్వు అనేది? మీ మావయ్య నేను చేసుకోవటం లేదు. మరెవరిని చేసుకుంటావు? నేను ప్రేమించిన అమ్మాయిని. దానికే ఉందిరా. సుబ్బలక్ష్మిని పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించొచ్చుగా. నేను శైలజ అనే అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. మురళి, సుబ్బలక్ష్మికి ఎన్నో గొప్ప సంబంధాలు వచ్చినా కూడా మీ మావయ్య నీకోసం అవన్నీ వదులుకున్నారా? తప్పంతా మీరు చేసి నన్ను అంటారేంటి? అసలు మావయ్య కూతురుతో పెళ్లి చూపులకి ఇంత నాటకం దేనికి? నాకు ముందే చెప్పుంటే నేను వద్దునేవాడిని. సారీ మావి, మీరేమనుకోవద్దు. మురళి, మురళి మురళి ఏమిట్రా? లేకపోతే ఏంటన్నయ్య, అన్ని మీరే అనేసుకోవడం, మీరే ఫిక్స్ చేసుకోవడం. సర్లేరా, ఇంతకెవరా శైలజ? సత్యం పెళ్లిలో చూసాను, ఆ అమ్మాయి నాకు నచ్చింది. మరి ఆ అమ్మాయికి ఈ విషయం చెప్పావా నువ్వు? చెప్పలేదు. పోనీ ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందో లేదో తెలుసుకున్నావా? అది తెలుసుకోవడానికి ఆ అమ్మాయిని 5:30కి సంజీవ పార్క్ రమ్మను. 5:30. ఒరే ఆల్రెడీ 5. త్వరగా బయలుదేరు. చూడు, ప్రేమలో ఎప్పుడు 2 అడుగులు ముందే ఉండాలరా. ఆల్ ద బెస్ట్. పిన్ని, ఇప్పుడే వస్తాను. ఎక్కడికమ్మా? చిన్న పనుంది పిన్ని. వాణి వాణి వాణి, పదండి పదండి, మన ఊరు బయలుదేరుతున్నాం. ఇప్పుడా? ఇప్పుడే. అన్న అర్జెంట్ రమ్మని కబుర్ చేశాడు. ఇంత సడన్ గా ఏంటండి? మావగారికి పూర్తిగా తగ్గాలి కదా. ఏమో మరి, అన్న అర్జెంట్ రమ్మని కబుర్ చేశాడు. మనం బయలుదేరుతున్నాం. రైల్వే టికెట్లు కూడా బుక్ చేశాను. కింద బిల్లు కూడా కట్టేశాను. ఇంకా నిలబడ్డావేంటి? సామాన్ సర్దు. పిన్ని, రేపొద్దునే వెళ్ళకూడదా? లేదమ్మా, మీ నాన్నగారి సంగతి నీకు తెలుసుగా. ఆయన రమ్మన్నాక వెళ్ళి తీరాలి. పద. శైలు, పదమ్మా. జాగ్రత్త నాన్నగారు. మురళి వస్తాడు. వస్తాడు. రాడు. వస్తాడు. మేడం, రూమ్ నెంబర్ 102 పేషెంట్ ఏమయ్యారు? రే మురళి, వాళ్ళు జస్ట్ ఇప్పుడే కాల్ చేసి వెళ్ళిపోయారా? ఎక్కడికి వెళ్తారు చెప్పారా? అదే 5:30 ట్రైన్ అన్నారా? మురళి మురళి వస్తాడు. రాడు. వస్తాడు. రాడు. వస్తాడు. రాడు. వస్తాడు. Godavari Express from Hyderabad to Visakhapatnam is ready to leave from the platform.
చూస్తావేట్రా? శైలు వెళ్తూ నీకు ఈ ఉంగరం ఇమ్మంది. అరే వదిలే, అమ్మ శైని జోకి ఉంగరం కూడా ఇచ్చింది. ఇంకేంట్రా నీకు కావాల్సింది? నీ మనసులో మాట అమ్మాయి చెప్పేసావు అనుకో, ఆ అమ్మాయి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఏమంటావు? ఒరే అబ్బాయి, ఇది మన ఇంట్లో జరిగే మొట్టమొదటి శుభకార్యం. మనవరాలి నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిపించాలనుకుంటే చెప్పా పెట్టకుండా ఇంత తొందరలో పెట్టించామిట్రా. ఇది దాటితే మంచి ముహూర్తాలు లేవన్నారు నాన్న. ఇప్పుడు మాత్రం ఏమైంది? నువ్వు దగ్గరుండి అన్ని ఘనంగా జరిపించు. సరే సరే. ఏమిటి ఇంకా రెడీ కాలేదా? వాళ్ళు వచ్చే టైం ఎంత త్వరగా కానివ్వండి. ఏమిటమ్మా ఇక్కడే ఉన్నారు? అక్కడ బోల్డంత పనుంది, పదండి. అలాగే అండి. నాతో ఒక్క మాట అయినా చెప్పకుండా నిశ్చితార్థం ఏమిటి పిన్ని? అదేంటి బావగారు నీకు ఈ పెళ్లి ఇష్టమేని చెప్పారు? ఇంతకీ పెళ్లి కొడుకు పేరేంటత్తా? మురళి. అక్కడ పెట్టండమ్మా. ఇదిగో తీసుకురావాల్సింటే తొందరగా తీసుకురండి అమ్మా. రావయ్యా డాక్టర్ బాబు, రా రా రా. సరిగ్గా రావాల్సిన టైపు వచ్చావయ్యా. ఆ రోజు డాక్టర్లందరూ సమ్మెలో ఉంటే ఈ కుర్రాడు ఆపరేషన్ చేసి కాపాడాడు. సమయానికి ఉండబట్టి బతికిపోయాను రా. అమ్మాయి రాజలక్ష్మి, ఇతను మురళి అనే గొప్ప హస్తవాసన డాక్టర్. ఈవిడ రాజలక్ష్మి గారని. కూర్చో బాబు, కూర్చో. ఏమిటమ్మా తొందరగా తీసుకురండి అమ్మా. శైలు పద, త్వరగా రెడీ అవ్వాలి. అయ్యా, అమ్మాయిని అబ్బాయిని తొందరగా తీసుకుని తాంబూలాలు పుచ్చేసుకుంది రాని. అయ్యా, అబ్బాయిని కూడా పిలిపించండి. మురళి త్వరగా రావయ్యా. ఏంది వెంకటరామయ్య, అయిన సంబంధం కూడా కాదు కదా, ఇంత తొందరగా తాంబూలాలు పుచ్చేసుకున్నారేంది? ఆ కుర్రాడి తండ్రి నా ప్రాణ స్నేహితుడు పరంధామయ్య. ఒకసారి యాక్సిడెంట్లో నన్ను కాపాడబోయి తను ప్రాణాలు పోగొట్టుకున్నాడు. నా మూలంగా ఆ కుర్రాడు తండ్రి లేనివాడయ్యాడు. అప్పటినుంచి ఆ కుర్రాడిని చదివించి అభివృద్ధిలోకి తీసుకొచ్చే బాధ్యత పైన వేసుకున్నాను. ఇప్పుడు నా కూతుర్నిచ్చి పెళ్లి చేసి రుణం తీర్చుకుంటున్నాను. ఆహా, పెద్ద ఆస్తిపరులు కూడా కాదంటగా మీ నాన్న నసుకుతున్నాడయ్యా. ఇలాగే ఎవరో అడ్డుపుల్ల వేస్తారనే తాంబూలాలు పుచ్చుకున్నాను. అంతేలే, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంట.